అయ్యో ఏమైంది నాకు? ఎక్కడున్నాను? బయటికి ఎందుకు వచ్చావు? ఓ శ్రీను బావా, నువ్వా? ఏయ్! అదే ఎటో వెళ్ళిపోయి ఇటు వచ్చినట్టున్నాను శ్రీను బావా. పొరపాటున నా పెద్దాలు ఏమైనా నీ బుగ్గకి తగిలాయా? అదేం లేదులే. త్వరలోనే ఎంత తుడుచుకున్నా చెరిగిపోని ముద్ర వేస్తా. సో సారీ శ్రీను బాబా, సారీ. నాకు కళ్ళు కనిపించవు కదా, చూసుకోలేదు. ఏమనుకోకే. సరే సరే, ఎలా వెళ్తావు రూమ్కి? ఎవరినైనా పిలవనా? ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం? బావా, నువ్వేమీ అనుకోకపోతే నన్ను కొంచెం నా రూమ్ దగ్గరికి తీసుకెళ్తావా? అంటే మళ్ళీ నేను ఎక్కడైనా పడిపోతానేమో బావా. తనకు కళ్ళు పోలేదు, అదంతా నాటకం. నేను ప్రూవ్ చేస్తాను. దానికిప్పుడు చూపు లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేనైతే అది ముందు చూపుతోనే ఇలా వచ్చింది అనుకుంటున్నాను. అది మనల్ని వేరు చేయడానికే ఈ గుడ్డి డ్రామా ప్లే చేస్తుంది. ఆద్య చెప్పినట్టు చారు కనుక కళ్ళు ఉన్నా లేనట్టు యాక్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవాలి. అందుకనే తన్ని రూమ్కి తీసుకెళ్తాను. నీకు ఇబ్బందిగా ఉంటే వద్దులే, పడుతూ లేస్తూ నేనే వెళ్తాను. ఆగు, నేను తీసుకెళ్తాను. ఇదిగో బాబా, చెయ్యి పట్టుకో. రా. నువ్వు ఓకే అంటావని నాకు తెలుసురా మొగ్గుడా. నీ రూమ్ వచ్చింది చారు, నేను వెళ్తాను. ఆగు బావా. ఏంటి? థ్యాంక్స్ శ్రీను బావా. నిజానికి ఈ మంచితనమే నన్ను కట్టిపడేసింది. కానీ ఆద్య నిన్ను నాకు దూరం చేసి తను కట్టేసుకుంది. సరే, నేను వెళ్తున్నాను. అంటే నా మాటలు వినలేదా? సర్లే శ్రీను బావా. సరే. ఇప్పుడు నీ బండారం మొత్తం బయట పెడతాను చారు. శ్రీను బావ వెళ్తున్నానని చెప్పి ఇక్కడే ఉన్నాడేంటి? నన్ను చెక్ చేస్తున్నాడా? నీకు కళ్ళు లేవని నేను నమ్మాను, కానీ ఆద్య ఎందుకలా చెప్పిందో నాకు అర్థం కాలేదు. అందుకే ఎక్కడో ఒక మూల చిన్న అనుమానం కూడా మొదలైంది. అది ఇప్పుడు క్లారిఫై చేసుకోవాలి.